హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆదిత్య ప్రభాకర్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే టాపిక్ టాటా మోటార్స్ గురించి. టాటా గ్రూప్ అనేది ఇండియాస్ లార్జెస్ట్ గ్రూప్. ఆల్మోస్ట్ 150 దేశాల్లో సర్వీసెస్ అండ్ 6 ఖండాల్లో ఆపరేషన్స్ చేస్తోంది మన టాటా గ్రూప్. దీనికి అధినేత రతన్ టాటా గారు. ఇప్పుడు మనం చూస్తున్న టీసీఎస్, టాటా స్టీల్, టాటా పవర్, సొనాటా, టైటన్, వోల్టాస్, బిగ్ బాస్కెట్, ఎయిర్ ఇండియా, తాజ్, క్రోమా, తనిష్క్ ఇలాంటి పెద్ద పెద్ద కంపెనీస్ అన్నీ టాటా గ్రూప్లోవే. అసలు టాటా మోటార్స్ 4-వీలర్ మార్కెట్లోకి ఎలా ఎంటర్ అయింది? దీనికి ముందు వరకు టాటా ఏం చేసేది? అసలు 4-వీలర్ మార్కెట్లో టాటా ఎలా డెవలప్ అయింది? ఇండికా అండ్ సుమో లాంటి సూపర్ హిట్స్ వచ్చిన తర్వాత టాటా ఎందుకు డౌన్ఫాల్ అయింది? ఆ డౌన్ఫాల్ని దాటి ఇప్పుడు ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా ఎలా ఎదిగింది? ఇలాంటి చాలా విషయాలని మనం ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాము. వీడియోని చివరిదాకా చూడండి. నా పేరు ఆదిత్య అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ టాటా ఎలా స్టార్ట్ అయిందో తెలుసుకుందాము. టాటా అనేది 1945లో ఒక లోకోమోటివ్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ లాగా స్టార్ట్ అయింది. దాని తర్వాత 1954లో టాటా డామ్లర్ బెంజ్ అనే జర్మన్ కంపెనీతో కలిసి జంషెడ్పూర్లో డామ్లర్ లారీస్ని మ్యానుఫ్యాక్చర్ చేయడానికి ఒక మ్యానుఫ్యాక్చరింగ్ ఫెసిలిటీని డెవలప్ చేసింది. ఇప్పటివరకు చెప్పింది టాటా ఒక కంపెనీ లాగా ఎలా స్టార్ట్ అయ్యింది అనేది. అసలు టాటా 4-వీలర్ మార్కెట్లోకి ఎలా ఎంటర్ అయ్యిందంటే 1991లో టాటా తన మొదటి ప్యాసింజర్ వెహికల్ని రిలీజ్ చేసింది. దాని పేరు టాటా సియారా. ఇది ఒక ఎస్యూవీ లాగా డిజైన్ చేయబడింది. దీనికి ముందు వరకు టాటా కమర్షియల్ వెహికల్స్ అండ్ లోకోమోటివ్స్ని మాత్రమే మ్యానుఫ్యాక్చర్ చేసేది. దాని తర్వాత 1992లో టాటా ఎస్టేట్ అనే ఒక స్టేషన్ వ్యాగన్ బేస్డ్ ఎస్యూవీ వెహికల్ని లాంచ్ చేసింది. దీని తర్వాత 1994లో మనందరికీ బాగా తెలిసిన టాటా సుమోని లాంచ్ చేసింది. టాటా సుమో అనేది ఒక 10 సీటర్ రియర్ వీల్ డ్రైవ్ ఎస్యూవీ అనమాట. దీనికి అప్పట్లో ఎక్కువగా మిలిటరీ యూజ్ కోసం అండ్ ఆఫ్ రోడ్ ట్రాన్స్పోర్ట్ కోసం యూజ్ చేసేవారు. అప్పట్లో టాటా సుమో వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ హిట్. ఇది ఎంత పెద్ద హిట్ అంటే 1997 వరకు దాదాపుగా 1,00,000 వెహికల్స్ సేల్ అయ్యాయి. ఇప్పటికీ కూడా టాటా సుమోస్ మనం చూస్తూ ఉంటాము. టాటా సుమో వాజ్ ద లాంగెస్ట్ మ్యానుఫ్యాక్చర్డ్ కార్ ఇన్ ఇండియా విత్ 25 years ఆఫ్ ప్రొడక్షన్. రీసెంట్గా 2019లో దీని ప్రొడక్షన్ స్టాప్ చేసింది టాటా. మనందరికీ టాటా వెహికల్స్ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది టాటా ఇండికా. 1998లో టాటా తన ప్యాసింజర్ హ్యాచ్ బ్యాక్ టాటా ఇండికాని రిలీజ్ చేసింది. టాటా మోటార్స్ టోటల్ లైనప్స్లో టాటా ఇండికా ఒక బిగ్గెస్ట్ హిట్ అండ్ ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ సెల్లింగ్ కార్స్ ఇన్ ఇండియా. అసలు టాటా ఇండికా ఎందుకు అంత పెద్ద హిట్ అయ్యిందంటే ఇది ఫుల్లీ ఇండియాలోనే మ్యానుఫ్యాక్చర్ అయ్యింది అండ్ ఈ వెహికల్ ఇండియా కోసమే మ్యానుఫ్యాక్చర్ చేయబడింది. బెస్ట్ ఇంజన్, బెస్ట్ ఫ్యూయల్ ఎకానమీ, స్పేషియస్ క్యాబిన్ అండ్ ఆకర్షణీయమైన ధర, అగ్రెసివ్ ప్రైసింగ్. టాటా ఇండికా ఎంత పెద్ద హిట్ అయ్యిందంటే కేవలం 18 నెలల వ్యవధిలో టాటా 1,00,000 కార్స్ అమ్మింది. టాటా ఇండికా రిలీజ్ అయిన మొదటి 5 ఏళ్లలోనే 460 కోట్ల మార్కెట్ని దక్కించుకుంది. టాటా ఇండికా రిలీజ్ చేసిన ఒక వారంలోనే 1,15,000 ఆర్డర్స్ వచ్చాయంటే టాటా ఇండికాకి ఇది ఎంత గొప్ప విజయం అనేది అర్థం చేసుకోవచ్చు. ఓకే, అదంతా బాగానే ఉంది. బట్ టాటా మోటార్స్ డౌన్ఫాల్ ఎందుకు చూడాల్సి వచ్చింది? 2012 వరకు టాటా మోటార్స్ మంచి బూమ్లో ఉంది. బట్ ఇన్ ద పీరియడ్ ఆఫ్ 2012 to 14 టాటా చాలా లాసెస్ని చూడాల్సి వచ్చింది. అప్పటి వరకు ప్యాసింజర్ కార్ మార్కెట్లో టాటాకి 16% షేర్ ఉండేది. బట్ 2012 to 14 పీరియడ్లో టాటా 5% మార్కెట్ షేర్కే పడిపోయింది. 2012 to 14 టాటాకి చాలా హార్డ్ టైం అనే చెప్పాలి. అప్పటి వరకు మంచి ఫామ్లో ఉన్న టాటా సడన్గా లాసెస్ ఎందుకు చూడాల్సి వచ్చిందంటే పూర్ ప్రొడక్ట్ పోర్ట్ఫోలియో అండ్ చేంజెస్ ఇన్ బ్రాండ్ పర్సెప్షన్. మనం ఇందాక చెప్పుకుంటున్నట్లు టాటా ఇండికా ఒక మంచి ఫ్యూయల్ ఎఫిషియెంట్ వెహికల్ అండ్ ఈ వెహికల్ యొక్క మెయింటెనెన్స్ కాస్ట్ కూడా చాలా తక్కువ. సో అప్పట్లో ఈ వెహికల్ని చాలామంది క్యాబ్ సర్వీసెస్ కోసం యూజ్ చేసేవారు. ఎక్కడ చూసినా కూడా టాటా ఇండికా ఎల్లో నెంబర్ ప్లేట్ వెహికల్స్ బాగా ఎక్కువ కనిపించేవి. అప్పటి నుంచి జనాలకి టాటా ఇండికా పైన పర్సెప్షన్ టోటల్గా మారిపోయింది. అప్పటి వరకు పర్సనల్ యూజ్కి యూజ్ చేసే వెహికల్ కాస్త ట్యాక్సీ లాగా ఎక్కువ కనిపించడంతో జనాలు దీన్ని దూరం పెట్టడం మొదలుపెట్టారు. సెకండ్ వన్, కాంపిటేటివ్ మార్కెట్. మీరు ఏ మార్కెట్ అయినా చూసుకోండి, కాంపిటీషన్ని బట్టే మన ప్రోడక్ట్ యొక్క సక్సెస్ రేట్ డిపెండ్ అయి ఉంటుంది. టాటా డౌన్ఫాల్కి కాంపిటీషన్ కూడా ఒక పెద్ద రీజన్. బికాజ్ అప్పట్లో మారుతిలోని ఆల్టో 800 ఒక పెట్రోల్ హ్యాచ్ బ్యాక్ని రిలీజ్ చేసింది. జనాల మనసులో ఒక మంచి స్థానాన్ని గెలుచుకుంది ఆల్టో 800 బికాస్ ఆఫ్ ద రిలయబిలిటీ అండ్ ఫ్యూయల్ ఎకానమీ అండ్ అగ్రెసివ్ ప్రైసింగ్ ఆఫ్ మారుతి అండ్ ఆల్సో ద పవర్ ఆఫ్ పెట్రోల్ ఇంజన్. అలాగే మహీంద్రా స్కార్పియో కూడా ఒక మంచి స్పేషియస్ ఎస్యూవీ లాగా ఉండేది. అండ్ ఆల్సో మహీంద్రా థార్ ఈజ్ వన్ అండ్ ఓన్లీ బెస్ట్ ఆఫ్-రోడ్ వెహికల్ విచ్ వాజ్ మేడ్ ఇన్ ఇండియా అండ్ మేడ్ ఫర్ ఇండియా. ఆల్సో జిప్సీ ఫ్రమ్ మారుతి ఇలాంటివి టాటాకి గట్టిగా పోటీ ఇచ్చాయి. థర్డ్ వన్, హయ్యర్ యాడ్ స్పెండ్స్ అండ్ హై స్టాఫ్ రిక్రూట్మెంట్. అప్పట్లో అడ్వర్టైజ్మెంట్ కోసం టాటా చాలా ఎక్కువ ఖర్చు పెట్టేది. చిన్న ఎగ్జాంపుల్ కోసం మీకు ఒక విషయం చెప్తాను. 2013లో టాటా తన 4-వీలర్ మార్కెట్కి పెట్టిన యాడ్ ఎక్స్పెన్స్ $24 మిలియన్. అంటే అక్షరాల
192 కోట్లు. అండ్ అప్పటిదాకా ఒక మంచి భూమిలో ఉన్న టాటాకి హెవీ స్టాఫ్ రిక్రూట్మెంట్ కూడా ఒక రీజన్. ఫోర్త్ వన్, ఫెయిల్యూర్ ఆఫ్ టాటా నానో. జనవరి 10, 2008లో టాటా నానో రిలీజ్ అయింది. దీనిని ఒక మినీ హ్యాచ్ బ్యాక్ లాగా డిజైన్ చేశారు ఫర్ మిడిల్ క్లాస్ బయర్స్. దీనిని చాలా తక్కువ ధరకే జనాలకి అందించారు. సో దానివల్ల కార్లో చాలా క్వాలిటీ కాంప్రమైజెస్ చేయాల్సి వచ్చింది ఫర్ కాస్ట్ కటింగ్. దీనికి తోడు టాటా నానో పూర్ మార్కెటింగ్ ఎజెండా అండ్ అగ్రెసివ్ యాడ్స్. ఈ యాడ్స్ ఎలా ఉండేవంటే టాటా నానో పైన జనాలకి ఒక చీప్ పర్సెప్షన్ ఏర్పడింది. దీనికి తోడు అప్పట్లో టాటా నానో ఇంజన్లో ఇష్యూస్ అండ్ దానివల్ల ఒక కార్ కూడా ఫైర్ అయ్యింది. ఇవన్నీ చూసిన జనాలు నానోని కొనుక్కోవడానికి పెద్దగా ఇష్టపడలేదు. ఫిఫ్త్ వన్, ల్యాక్ ఆఫ్ ప్యూర్ ఆఫ్ రోడ్ అండ్ లగ్జరీ సెడాన్స్ ఇన్ ఇట్స్ లైనప్. టాటా లైనప్లో కొన్ని 4x4 వెహికల్స్ ఉన్నాయి, బట్ ప్యూర్ ఆఫ్ రోడ్ వెహికల్ అనేదే లేదు. సో ఈ ప్లేస్ని మహీంద్రా సొంతం చేసుకుంది విత్ మహీంద్రా థార్. అండ్ ఒక స్టైలిష్ సెడాన్ లేకపోవడం కూడా టాటా యొక్క మేజర్ డ్రాబ్యాక్. ఈ ప్లేస్ని కొరియర్ కార్ మ్యానుఫ్యాక్చర్ అయిన హుండాయ్ దక్కించుకుంది విత్ వర్నా. అండ్ ఆల్సో జర్మన్ కార్ మ్యానుఫ్యాక్చర్స్ కూడా మంచి సెడాన్స్ని ప్రొవైడ్ చేసేవారు. టాటా మాత్రం ఎప్పుడూ టాటా ఇండికానే అటు తిప్పి ఇటు తిప్పి జనాలకి అమ్మేది. ఇంత డౌన్ఫాల్లో ఉన్న టాటా మళ్ళీ నెంబర్ 1గా ఎలా మారింది? అప్పటి వరకు చాలా లాసెస్లో ఉన్న టాటాకి ప్రెషర్ బాగా ఎక్కువైంది. సో వీళ్ళు రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ పైన ఈసారి గట్టిగా ఫోకస్ చేశారు. 2012లో టాటా జెటా అనే ఒక మోడల్ని డిజైన్ చేసింది. 2016లో జెటా వైరస్ వచ్చింది కాబట్టి టాటా జెటాకి టాటా టియాగో అనే నేమ్ని మార్చారు. ఈసారి టాటా అడ్వర్టైజింగ్లో చాలా తెలివిగా వ్యవహరించింది. ఫుట్బాల్ లెజెండ్ అయిన లియోనెల్ మెస్సీని బ్రాండ్ అంబాసిడర్గా చేసింది. ఇలా టాటా మిడిల్ క్లాస్ బయర్స్ని బాగా ఆకర్షించింది. మెల్లగా మళ్ళీ ఇండియన్ బయర్స్కి టాటా వెహికల్స్ నచ్చడం మొదలైంది. ఇక్కడ నాకు ఒక సెంటెన్స్ గుర్తుకు వచ్చింది, కృషితో నాస్తి దుర్భిక్షం. టాటా కూడా ఇదే ఫార్ములాని ఫాలో అయ్యింది. తన డౌన్ఫాల్ని ఓవర్కమ్ చేయడానికి చాలా హార్డ్ వర్క్తో తన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ని చేసింది. వెహికల్ రిలీజ్ చేశాక దాని అడ్వర్టైజింగ్ పైన బాగా ఫోకస్ చేయడం వల్ల టాటా మళ్ళీ ఫామ్లోకి వచ్చింది. ఇక్కడి నుంచి టాటా లెవెల్ పూర్తిగా మారిపోయింది. సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీ ట్రెండ్ని ముందే ఊహించిన టాటా 2016 ఫిబ్రవరిలో టాటా నెక్సాన్ని లాంచ్ చేసింది. అప్పటి నుంచి రిలీజ్ చేసిన ఫేస్ లిఫ్ట్స్తో టాటా నెక్సాన్ టాప్ సెల్లింగ్ సబ్ 4 మీటర్ కాంపాక్ట్ ఎస్యూవీగా మారింది. ఇది టాప్ సెల్లింగ్ అవ్వడానికి గల మెయిన్ రీజన్ దాంట్లో వాడే డీజిల్ ఇంజన్. చాలా కంపెనీస్ ఈ సెగ్మెంట్లో డీజిల్ ఇంజన్స్ డిస్కంటిన్యూ చేసినా కూడా టాటా మాత్రం నెక్సాన్లో డీజిల్ ఇంజన్ ప్రొవైడ్ చేస్తూ వచ్చింది. టాటా ప్రీమియం ఎస్యూవీ సెగ్మెంట్లోకి ఎంటర్ అవ్వడానికి 2019 జనవరిలో టాటా హ్యారియర్ని లాంచ్ చేసింది. జాగ్వార్ ల్యాండ్ రోవర్ డెవలప్ చేసిన ఒమేగా ఆర్క్ ప్లాట్ఫామ్ని వాడుకున్న మొదటి కార్ టాటా హ్యారియర్. టాటా హ్యారియర్ అనేది రీసెంట్ టైమ్స్లో ఒక బిగ్గెస్ట్ హిట్. రీసెంట్గా టాటా 1,00,000 టాటా హ్యారియర్ని సేల్ చేశామని ప్రకటించింది. 22 జనవరి 2020 నాడు టాటా ఆల్ట్రోజ్ అనే ఒక హ్యాచ్ బ్యాక్ని రిలీజ్ చేసింది. ఇది ఆల్ఫా ఆర్క్ అనే ప్లాట్ఫామ్ పైన డిజైన్ చేయబడింది. BS6 ఫేజ్ 2 నామ్స్కి అనుగుణంగా పెట్రోల్ అండ్ CNG ఇంజిన్ ఆప్షన్స్తో పాటు ఇప్పటికీ ఆ సెగ్మెంట్లో డీజిల్ ఇంజన్ని ప్రొవైడ్ చేస్తున్న ఏకైక కార్ టాటా ఆల్ట్రోజ్. దీన్ని లాంచ్ చేసిన 3 ఏళ్లలో 1,75,000 యూనిట్స్ సేల్ అయ్యాయి. టాటా కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్ని సొంతం చేసుకోవడానికి అక్టోబర్ 2021లో ఒక అద్భుతం చేసింది. అదే టాటా పంచ్. టాటా పంచ్ అనేది కాంపాక్ట్ ఎస్యూవీ సెగ్మెంట్లో ఒక బిగ్గెస్ట్ హిట్. టాటా పంచ్ రిలీజ్ అయిన ఒక 20 నెలల్లో 186,535 యూనిట్స్ని కంపెనీ సేల్ చేసింది. ఒక రకంగా చెప్పాలంటే ఆ సెగ్మెంట్లో టాటా పంచ్ని కొట్టే వెహికలే లేదని చెప్పుకోవచ్చు. దీనికి తోడు టాటా ఫ్యూచర్లో టాటా సియారా, కర్వ్, అవిన్యా లాంటి అద్భుతమైన కార్లను తీసుకురాబోతోంది. దీంతోపాటు టాటా మోటార్స్ తన అన్ని వెహికల్స్లో సేఫ్టీకి ఎక్కువ ప్రయారిటీ ఇవ్వడమే టాటా కంబ్యాక్కి ఒక మెయిన్ రీజన్. సోషల్ మీడియా జనాలు బాగా వాడుతున్న సమయంలో టాటా కార్స్కి జరిగిన యాక్సిడెంట్స్ వీడియోస్ కూడా నెట్లో హల్చల్ చేయడం మొదలయ్యాయి. టాటా బిల్డ్ క్వాలిటీ కూడా జనాలకి బాగా తెలిసింది. దానికి తోడు COVID-19 వల్ల దేశీయంగా తయారైన ఉత్పత్తుల మీద జనాలు ఇంట్రెస్ట్ చూపించడం కూడా టాటా రాకెట్ స్పీడ్కి ఒక కారణం. ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా టాటా తన సత్తా చాటుతోంది. జూన్ 2019లో టాటా తన ఫస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ని లాంచ్ చేసింది. దాని పేరు టాటా టిగోర్ ఈవీ. తరువాత 2020లో టాటా నెక్సాన్ ఈవీని లాంచ్ చేసింది, విచ్ ఈస్ ద బెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ ఇన్ దట్ ప్రైస్ సెగ్మెంట్. దీంతో మధ్యతరగతి వారికి కూడా చాలా చవకగా ఎలక్ట్రిక్ వెహికల్స్ని అందుబాటులోకి తెచ్చింది టాటా. దీనికి తోడు మే 2022లో టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్ అనే వెహికల్ని లాంచ్ చేసింది. దీనిలో పెద్ద బ్యాటరీ ప్యాక్ ఇవ్వడం వల్ల తన రైవల్స్ కంటే ఎక్కువ రేంజ్ ఇస్తోంది టాటా నెక్సాన్ ఈవీ మ్యాక్స్. అండ్ 2022లో మనందరికీ తెలిసిన టాటా టియాగో ఎలక్ట్రిక్ వెహికల్ కూడా లాంచ్ చేసింది. దీంతో ఎంట్రీ సెగ్మెంట్లో కూడా ఎలక్ట్రిక్ వెహికల్ని అందించింది టాటా మోటార్స్.
టాటాకి ఇంకొక బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ టాటా స్టీల్ అండ్ టాటా కెమికల్స్. సొంతంగా బ్యాటరీస్ని తయారు చేయడం టాటాకి బాగా కలిసి వచ్చే అంశం. ఫ్యూచర్లో సెమీకండక్టర్స్ రంగంలో కూడా టాటా పెట్టుబడులు పెట్టబోతోంది. అప్పుడు బ్యాటరీ అండ్ చిప్స్ కాస్ట్ ఇంకా బాగా తగ్గుతుంది. సో కార్స్ ఇంకా తక్కువ రేటుకి అందిస్తుంది టాటా. ప్రస్తుతం ఉన్న జర్మన్, కొరియన్ అండ్ జపనీస్ కార్ మేకర్స్కి టాటా ఒక గట్టి పోటీ ఇస్తుంది. బికాస్ టాటా నెవర్ కాంప్రమైజ్డ్ ఆన్ సేఫ్టీ, ఫీచర్స్ అండ్ అగ్రెసివ్ ప్రైజింగ్. రీసెంట్గా చేసిన ఒక సర్వేలో తేలింది ఏంటంటే టాటా మోటార్స్ ఇండియాలోనే సెకండ్ లార్జెస్ట్ కార్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. అండ్ రీసెంట్గా టాటా మోటార్స్ ఎలక్ట్రిక్ వెహికల్స్లో 67% మార్కెట్ షేర్తో ఈవీ సెగ్మెంట్ నెంబర్ 1 అయ్యింది. ఇలాంటి ఒక గొప్ప స్థానాన్ని దక్కించుకుంది మన ఇండియన్ కార్ మేకర్ కావడం మనందరికీ ఎంతో గర్వకారణం. హ్యాట్స్ ఆఫ్ టు టాటా మోటార్స్. బట్ ఈ లోకంలో ఏది 100% బెస్ట్ ఉండదు. ప్రతిదానికి చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి. ఇప్పటికీ కూడా టాటాలో చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి, లైక్ పువర్ సర్వీస్. బికాస్ సర్వీస్ చేసే టెక్నీషియన్స్ అంత ట్రైన్ కాదు. అండ్ ఇప్పటికీ కూడా టాటాలో కొన్ని క్వాలిటీ ఇష్యూస్ ఉన్నాయి, లైక్ ప్యానల్ గ్యాప్స్. టాటా ఇండియాలోనే లార్జెస్ట్ ఎలక్ట్రిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ. బట్ టాటా ఈవీస్కి పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్స్ కొరత ఉంది. బట్ మెల్లిగా దే ఆర్ ట్రయింగ్ టు బిల్డ్ యాజ్ మెనీ యాజ్ డీసీ ఫాస్ట్ ఛార్జింగ్ స్టేషన్స్ ఆల్ ఓవర్ ఇండియా. అండ్ టాటా ఎలక్ట్రిక్ వెహికల్స్ కోసం టాటా సర్వీస్ సెంటర్స్ అంతా ట్రైన్డ్ లేబర్స్ లేరు. సో ఇవి ప్రస్తుతం టాటాలో ఉన్న చిన్న డౌన్ సైడ్స్. సో అది ఫ్రెండ్స్ మన వీడియో. అయితే మీకు ఎలా అనిపించింది? వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కింద కామెంట్ చేయండి. అండ్ నా ఆదిత్య ప్రభాకర్ ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి.